సో వెల్కమ్ టు పవర్ ఫైట్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరిని మడతపెట్టి వ్యక్తిగతంగా తిట్టాలంటే జోగి రమేష్ ముందుంటారు. ఆయన ఇప్పుడు ముచ్చటగా 3వ నియోజకవర్గం పెనమలూరులో పోటీ చేస్తున్నారు. అంతకు ముందున్న 2 నియోజకవర్గాలను ఎందుకు వదిలిపెట్టారో ఆయనకే తెలీదు. ప్రత్యర్థి పార్టీలు మాత్రం జోగి రమేష్ అనుచరుల దందాలు, అక్రమాలతో ఓడిపోతారని భావించే పెనమలూరుకు వచ్చినట్లు చెబుతుంటారు. జోగికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్. చివరి నిమిషం దాకా ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. చివరకు టికెట్ వచ్చాక ఇప్పుడు ప్రచారంలో బిజీ అయ్యారు. జోగి రమేష్, బోడే ప్రసాద్, ఈ ఇద్దరిలో పెనమలూరు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? వీళ్ళిద్దరి మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు 2004 అసెంబ్లీ ఎన్నికల దాకా కంకిపాడు నియోజకవర్గంలో ఉంది. ఆ తర్వాత 2009లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఒక్కోసారి గెలుచుకుంటూ వచ్చాయి. పెనమలూరు నియోజకవర్గంలో 2 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీసీ ఓటర్లే ఎక్కువ. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా పెనమలూరు. కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పాటు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. పెనమలూరులో అధికార వైసీపీ నుంచి జోగి రమేష్ పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి బోడి ప్రసాద్ రేసులో ఉన్నారు. జోగి రమేష్ వరుసగా 3 సార్లు 3 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని మారుస్తూ వస్తున్నారు. 2014లో మైలవరం, 2019లో పెడన నుంచి పోటీ చేశారు. ఇప్పుడు 2024లో పెనమలూరుకు షిఫ్ట్ అయ్యారు. మైలవరంలో జోగి రమేష్ ఓడిపోగా పెడనలో వైసీపీ హవాతో గెలిచారని అంటారు. మరి ఇప్పుడు ఆయన పెనమలూరుకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అంటే 2019లో ఆయన గెలిచిన తర్వాత పెడన, మైలవరం నియోజకవర్గాల్లో జోగి అనుచరులపై అక్రమ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ 2 స్థానాల్లో పోటీ చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. అందుకే జోగి రమేష్ మరో నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరిచిన బోడి ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన స్థానికుడు కావడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్ అనుకోవాలి. మొదట బోడి ప్రసాద్కి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వదని తెలియడంతో ఆయన అనుచరులు అన్ని మండలాల్లో ఆందోళన చేశారు. దీంతో అధిష్టానం వెనక్కి తగ్గి ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేసింది. పెనమలూరులో వైసీపీలో గ్రూపుల గోల జోగి రమేష్కి ఇబ్బందిగా మారుతోంది. ఈ నియోజకవర్గంలో గతంలో కొలుసు పార్థసారథి గెలిచారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. పెనమలూరులో పార్థసారథి వర్గం జోగి వెంట నడవడం లేదు. అంతేకాదు జోగి తన బంధువులు తెచ్చుకుని వాళ్ళకే పార్టీల బాధ్యతలు అప్పగించడంతో లోకల్ వైసీపీ కేడర్ గుర్రుగా ఉంది. జోగి రమేష్ ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తరచుగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. మైలవరం, పెడన్లోనే కాదు పెనమలూరు వచ్చాక కూడా జోగి అనుచరులు ఇసుక దందా మొదలు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. 2 వారాల క్రితమే జోగి రమేష్ 3 బావమరుదులు, 40 మంది బంధువులు టీడీపీలో చేరిపోవడం ఆయనకు మైనస్ అయింది. జోగి ఇంటి ముందే వేదిక ఏర్పాటు చేసి టీడీపీలో చేరడం షాక్ తగిలినట్టయింది. వైసీపీలో గ్రూపులు పరోక్షంగా టీడీపీ అభ్యర్థి బోడి ప్రసాద్కి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సపోర్ట్ ఇవ్వడం కూడా కలిసొచ్చే అంశం అని చెప్పచ్చు.